దృష్టి పెడతా పళని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సదుపాయం కల్పించడంపై దృష్టి పెడతాం. విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేసి కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు ఒకటైన పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి వచ్చేందుకు ప్రత్యేక రైలు వేయాలని అక్కడ ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లి అలాగే పళని తిరుమల మధ్య రవాణాపై కూడా దృష్టి పెడతా. తమిళనాడులోని 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవాలన్న తలపుతో ఇక్కడికి వచ్చా. రాజకీయ అంశాలపై మాట్లాడేందుకు తగిన సమయం కాదని పవన్ స్పష్టం చేశారు. దండాయుధపాణిగా పళనిస్వామిగా మురుగన్గా పిలుచుకునే సుబ్రహ్మణ్య స్వామి సేవలో తరించిన పవన్ భక్తి పార్వశ్యంతో ఓళ్లాడారు. దక్షిణ భారత ఆలయాల సందర్శనలో భాగంగా బుధవారం కేరళ వెళ్లిన పవన్ గురువారం తమిళనాడులోని తంజావూరు, కుంభకోణం, తిరుచెందూరు ఆలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆర్ములిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో ఉచ్చకాల పూజలో పాల్గొన్నారు. రూపే ద్వారా ఆలయానికి చేరుకున్న పవన్కి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పళనిలోని అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే తాయి పూసం తమిళ తాయి నెల పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లో మురుగన్ను దర్శించుకున్న పవన్ ఆధ్యాత్మిక ఆనందంతో తేలియాడారు. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్కి ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండు ద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. అనంతరం పవన్ అదే ఆవరణలో ఉన్న శివాలయంలోని పూజలు నిర్వహించారు. శివుడు, విష్ణు అభిముఖంగా శ్రీవల్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వరిసిన తిరుపురం కుండ్రం దివ్యక్షేత్రాన్ని కూడా పవన్ కళ్యాణ్ సందర్శించారు. శ్రీ దుర్గా శక్తితో పాటు సోదరుడైన శ్రీ సత్య గణపతి స్వామివారి చెంతనే ఈ క్షేత్రంలో వెలసిన సుబ్రహ్మణ్యుడు భక్తులను కటాక్షిస్తున్నారు. మధురై సమీపంలో ఉన్న ఆలయాన్ని పవన్ శుక్రవారం సందర్శించుకున్నారు. అక్కడ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పవన్ మోకరిల్లి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ద్రవిడ వారసు ప్రతీకగా దక్షిణ భారతదేశంలో అత్యంత అపురూపమైన దేవాలయంగా పరిగణించే మధురై మీనాక్షి ఆలయాన్ని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. మీనాక్షి స్వామి సుందరేశ్వరులకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులో భాగంగా అమ్మవారికి సారా చీరను, పుష్పాలు, ఫలాలను సమర్పించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.